హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ప్రస్తుతం ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.4లోని ఫస్ట్ బిట్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ ఏంటంటే సింప్లిఫై ద ఫాలోయింగ్ అని చెప్పి 3 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే 1 + tan θ + sec θ ఇంటూ 1 + cot θ - cosec θ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సింప్లిఫై చేయమని చెప్తారు కాబట్టి 1 మనం ఇక్కడ tan θని sin θ/cos θ sin θ/cos θ, అలాగే sec θని 1/cos θ, అదేవిధంగా ఇంటూ 1 + cot θని cos θ/sin θ, అలాగే cosec θని 1/sin θ. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ డినామినేటర్లో ఇప్పుడు ఓన్లీ 1 ఉంది. సో వీటికి కాస్ట్ తో మల్టిప్లై చేసిన cos θ + sin θ + 1/cos θ, అలాగే ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి వీటికి డినామినేటర్లో 1 ఉంటుంది కాబట్టి సో వీటికి sin తో మల్టిప్లై చేసిన sin θ + cos θ - 1/sin θ. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో cos θ + sin θ + 1 ఇంటూ sin θ cos θ - 1 ఈ టర్మ్స్ ఒక దగ్గర రాసిన మల్టిప్లికేషన్ కాబట్టి సో cos θ ఇంటూ sin θ లేదా sin θ ఇంటూ cos θ ఏదైనా రాసుకోవచ్చు, మల్టిప్లికేషన్ కదా. sin θ ఇంటూ cos θ. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఈ మొత్తం టర్మ్ని ఇది ఏ ఇది బి, ఇక్కడ కూడా ఈ టర్మ్ మొత్తం ఏ ఈ టర్మ్ మొత్తం బి. ఓకే, బి ఏ ఫార్మేట్లో ఉందంటే ఇప్పుడు a + b ఇంటూ a - b ఫార్మేట్లో ఉంది. సో వీటిని మనం ఏమని రాసుకోవచ్చు అంటే a² - b². ఓకే డన్. ఇప్పుడు వీటిని ఏమని రాస్తున్నా అంటే cos θ + sin θ whole square - 1 whole square by sin θ cos θ sin θ cos θ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏ ఫార్మేట్లో ఉందంటే a + b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు అంటే a² + b² + 2ab. సో ఇక్కడ a ఇక్కడ b అని అజ్యూమ్ చేసుకొని ఫార్ములా మనం రీప్లేస్ చేస్తే cos² θ + sin² θ + 2 cos θ sin θ - 1/sin θ cos θ. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ అదేంటంటే sin² θ + cos² θ = 1. సో ఈ రెండు టర్మ్స్ ప్లేస్లో ఇప్పుడు నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే 1 + 2 cos θ sin θ cos θ sin θ - 1/sin θ cos θ. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ +1 - 1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే 2 cos θ sin θ sin θ cos θ ఇవి రెండు మల్టిప్లికేషన్స్లో ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు క్యాన్సిల్ చేసిన లాస్ట్కి ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 2. ఓకే, మనం ఈ టర్మ్ 1 + tan θ + sec θ ఇంటూ 1 + cot θ - cosec θ = ఈ మొత్తం ఈ టర్మ్ని మనం ఫస్ట్ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసి మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే =2. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు సెకండ్ సబ్ ప్రాబ్లమ్ని చేద్దాము. సెకండ్ వన్ ఏంటంటే sin θ
ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ ఫార్మేట్లో ఉందంటే మనకు ఫస్ట్ రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, లేదా అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఫస్ట్ వన్ రాద్దాము. ఇప్పుడు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది, వాటికి మనం ఈ ఫార్ములాతో రీప్లేస్ చేద్దాము. ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా, సైన్ థీటా కాస్ థీటా. అలాగే ఫినిష్. ఇప్పుడు సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే మనకు నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందంటే ఇందులో సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఈ టర్మ్లో ఈ 2 వస్తాయి. అలాగే సెకండ్ టర్మ్లో ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వచ్చేసాయి. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 2 సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా. సో ఇందులో నుంచి 2 కామన్ రాస్తున్నా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే ఇప్పుడు మనకు ఫస్ట్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఈ టర్మ్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఫార్ములా అనేది ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 2 × 1 ఈక్వల్ టు 2. ఓకే ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఇప్పుడు 1ని సబ్స్టిట్యూట్ చేసిన. 2 × 1 ఈక్వల్ టు 2. ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ సబ్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1, సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1, అలాగే కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1. మనకు ఇప్పుడు ఇక్కడ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 కోసం ఇప్పుడు మనము ముందు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 అలాగే కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇచ్చారు కాబట్టి సో మనకు సెకండ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ అదేంటంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఈ యొక్క ప్రిన్సిపల్. అలాగే కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఈ యొక్క ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఇవి సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ ఇప్పుడు ఇవి మనకు అనుకూలంగా మార్చుకుందాము. ఎట్లా అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ సెకండ్ స్క్వేర్ని రైట్ సైడ్ పంపిస్తున్నా. మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా. సో ఇందులో నుంచి నేను మైనస్ని కామన్ చేస్తున్నా. మైనస్ టాన్ స్క్వేర్ థీటా థీటా. ఇందులో నుంచి ఇప్పుడు ఏంటంటే మైనస్ కామన్ తీస్తే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1, మళ్ళీ మైనస్ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే ఈ రెండు మైనస్లు క్యాన్సిల్ చేసిన. ఇప్పుడు ఏమొస్తుందంటే టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకే ఈ ఫార్ములాని మనకు అనుకూలంగా ఇప్పుడు ఏంటంటే సెకండ్ స్క్వేర్ థీటా ప్లేస్లో సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ప్లేస్లో ఇప్పుడు నేను ఏం సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను అంటే టాన్ స్క్వేర్ థీటాని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే ఇప్పుడు ఈ కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటాని కూడా అదే విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాట్ స్క్వేర్ థీటా అదే విధంగా రాస్తున్నా. 1 మైనస్ కొసెక్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ కొసెక్ స్క్వేర్ థీటా. సో మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఇందులో నుంచి మైనస్ కామన్ చేసింది అనుకో మనకి ఇక్కడ ఏంటంటే కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈ మళ్ళీ మైనస్ ఇన్నర్ మల్టిప్లై చేస్తే మైనస్ కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే ఈ రెండు మైనస్లు క్యాన్సిల్ చేసి ఇప్పుడు మనకి వచ్చేది ఏంటంటే కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకే సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఏంటంటే ఇది 1 అలాగే ఇక్కడ 2 వాల్యూస్ అనేటివి ఒక్క నిమిషం. ఇక్కడ 2 ఇక్కడ 3
ఇది 1 వేసుకుందాము. సో సబ్స్టిట్యూట్ 2 3 వాల్యూస్ ఇన్ 1. సో ఇక్కడ ఇప్పుడు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ప్లస్లో ఏమని సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే టాన్ స్క్వేర్ థీటా, అలాగే ఇంకొకటి కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే కాట్ స్క్వేర్ థీటా. ఓకే డన్. ఇప్పుడు టాన్ స్క్వేర్ థీటా యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, అలాగే కాట్ స్క్వేర్ థీటాని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/tan స్క్వేర్ థీటా. సో టాన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 1. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.